నమస్తే వెల్కమ్ టు నా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పట్టిప్రోలు మండలంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అచ్చంపేట మండలం గ్రంథసిరి రైతులు కలెక్టర్ లేకపోవడంతో డీఆర్ఓకి వినతి పత్రాన్ని ఇచ్చిన రైతులు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించిన దగ్గుపాటి పురంధేశ్వరి కామెంట్స్ బీజేపీ సేవకి పెద్దపీట వేసే పార్టీ అత్యోదయ అనే పదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పథకాలు అన్ని పేద ప్రజలు వెనుకబడిన వారి సంక్షేమం కోసమే ప్రవేశపెట్టినవే ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదం తీసుకొచ్చారు ఆ సమయంలో 7 కోట్ల మందిని మాత్రమే బ్యాంకింగ్ కి దగ్గరగా చేశారు నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన కార్యక్రమంతో 50 కోట్ల మందిని బ్యాంకింగ్ రంగంకి దగ్గర చేశాం వాజ్పేయి ఆధ్వర్యంలో అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వటం జరిగింది పాత్రికేయుల మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఈనాడు పాలడుగు గ్రామానికి గావ్ చలో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు అదేవిధంగా మండలాధ్యక్షులు భాషా గారు మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోన్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బిట్రా శివనారాయణ గారు అదేవిధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కనుక తచ్చి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం నరేంద్ర మోడీ గారు 2014 దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అంటే ఈ 11 సంవత్సరాలు కూడా ఎవరైనా సరే వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినవని చెప్పి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక రుగ్మతులకి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తున్నారు ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హఠావో అనేటువంటి నినాదం ఇచ్చారు అదేవిధంగా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేశారు చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయాలి అనేటువంటి ఆలోచన అని చెప్పి అప్పట్లో వారు చెప్పారు కానీ వారి ప్రధానిగా ఉండడం మాత్రమే కాకుండా 2014వ సంవత్సరం వరకు ఎంతమంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేశారు అని కనుక లెక్కలు చూసినట్లయితే దేశంలో 7 కోట్ల మందిని మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు ఇది ఉదాహరణకి చెప్తున్నాను నేను వారు ఈ జన్ధన్ యోజనని తీసుకొచ్చిన తర్వాత దేశంలో దగ్గర 50 కోట్ల మంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ చేరువ చేయడం జరిగింది
దానిలో కూడా మహిళలు అత్యధిక శాతం, ఎస్సీలు పెద్ద శాతంలో ఉండటం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, పేదవాడి జీవితానికి భరోసా లేకపోతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్షిత్ యోజన అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అంటే చాలా తక్కువ ప్రీమియంతో 12 రూపాయలతో జీవన్ జ్యోతి యోజన, 336 రూపాయలతోటి సురక్షిత్ యోజన. అంత తక్కువ ప్రీమియం కనుక పేదవాడు కట్టుకున్నట్లయితే ఆయన మరణం చెందితే 5 లక్షలు, అవయవాలు కనుక దెబ్బతిన్నట్లయితే వారికి 2.5 లక్షలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు రూపుదిద్దడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకి బాగా అనుకూలించేటువంటి పథకాలు. ఇవాళ దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే 60-65% ఇళ్ళు మహిళల పేరునే ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం ప్రవేశపెడితే అప్పట్లో అపహాస్యం చేసినా ఇది దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశం. కేవలం ఆత్మగౌరవం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంతో ముడిపడినటువంటి విషయం కనుక మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసాం, నారీ శక్తి అధినియం అనేటువంటి 33% రిజర్వేషన్. అంటే ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు ఉన్నా ఇప్పుడు వారిని నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతూ వారిని చట్టసభల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కనుక 33% రిజర్వేషన్లు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, నారీ శక్తి అధినియం కింద ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. అదేవిధంగా వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారు బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు అసలు చట్టబద్ధత లేదు. 60 సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 60-65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు వారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెనువెంటనే వారు బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించేటువంటి ఇబ్బందులు, ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే వారు కూడా బీసీ కులానికి చెందినటువంటి వారే కనుక వెంటనే వారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించినటువంటి విషయం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇవాళ నిజంగా గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది గర్వంగా మేము చెప్తాం, అది భారతీయ జనతా పార్టీ అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు 65 సంవత్సరాలు. కానీ వాజ్పేయి గారు జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చొరవతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు ఏప్రిల్ we celebrated our foundation day of Bharatiya Janata Party, and as part of the foundation day programs we have also initiated a program called the Gaon Chalo Abhiyan. As part of the Gaon Chalo Abhiyan, we have to go to the villages, we have to do seva programs there like Swachh Bharat in temples, and also meet the people in the villages, find out what their problems are, and also to explain to them what Bharatiya Janata Party has been doing over the past 11 years for the welfare of the people and the development of the country. So as part of that I have come here. Today I have completed Swachh Bharat in the temple of Sri Ram, just in the ST colony, and again I have come here for the darshan of Lord Sri Ram. After this I will be going to the Anganwadi and also the Raitu Bharosa Kendra and talk to the people there, after which I will be talking to the Karyakartas of Bharatiya Janata Party, and beyond that I will be talking to the people in the evening, people belonging to this village in the evening, to understand the problems and also to tell them about what Bharatiya Janata Party has been doing for their welfare. Thank you.
బాటిప్రోలు గ్రామంలో ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి 60 మంది ఓటర్లకు కుటుంబ సాధికార సాధరులను నియమించుకోవాలని, రాబోయే రోజుల్లో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అన్ని కమిటీలను నియమించుకోవాలి. ఈ కమిటీలలో ఎవరికైనా పదవి కావాలని అంటే వారు తప్పనిసరిగా కుటుంబ సాధికార సారథిగా ఉండాలి. అలా ఉంటేనే వారికి పదవి అనేది ఇవ్వటం జరుగుతుంది. కావున నాయకులు ప్రతి ఒక్కరూ ఇది గమనించుకుని కేఎస్ఎస్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందించాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధికంగానే మీరందరూ కూడా సభ్యత్వం చేశారు. దానికి మేము అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ సభ్యత్వ కార్డులు పార్టీ అధిష్టానం గురించి మనకు వచ్చి గ్రామాల వారీగా, బూతుల వారీగా ఆ కార్డ్స్ అందించే కార్యక్రమం చేపట్టామని కూడా మీకు చెప్పాం. అందులో భాగంగా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే వ్యవస్థకి శ్రీకారం చుడుతూ ఉంది పార్టీ. అందులో భాగంగా ప్రతి 60 ఓటర్లకి ఇద్దరు, ఒక మగవారు, ఒక ఆడవారు, ఉమెన్, జెంట్, క్రియాశీలక కార్యకర్తల్ని సభ్యత్వం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి లిస్టులు తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మరి మీరు ఎంతవరకు చేస్తారో నాకైతే తెలీదు. నేనైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇక్కడున్న ఏ నాయకులైనా రేపు ఇంకో పదవికి ప్రమోట్ అవ్వాలంటే, ఆ పదవిలో పోవాలంటే రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఏమన్నా ఈ ఎన్నికల్లో పదవి కావాలన్నా నామినేటెడ్ పోస్టులు మనకి ఏదైనా రావాలన్నా కూడా కుటుంబ సాధికార సాధనగా ఉండాలనేది ప్రధానంగా చూస్తారనేది మీరు గమనిస్తారు. అంటే ప్రతి నాయకుడు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి, పై స్థాయి నాయకులు కూడా అందరూ కూడా కేఎస్ఎస్లుగా ఉండాలి. మరి మీరు చేసిన లిస్టులు ఏ విధంగా చేశారో నాకైతే తెలీదు. ఇదేదో చిన్న చిన్నదే మనం ఉండకూడదు, పెద్దవాడు నాయకులు అని పక్కన పెట్టి మీ పేర్లు రాసుకున్నారా లేదా? రాసుకున్నారా మీ పేర్లు? అది అందరి పేర్లు కూడా దీనిలో నమోదు చేయాలి. చిన్న చిన్న తేడాలు, విభేదాలు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా నాయకుడిగా గుర్తింపున్నాడంటే అతను బాధ్యత ఇస్తా 30 ఓట్లలో అతని పేరు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది. దానికి వాస్తవంగా గ్రామ స్థాయిలో ఒక సమావేశం పెట్టుకుని ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని అది తయారు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా అయింది. ఆ దిశగా మీరు చిన్న చిన్న ఉంటే వాళ్ళు కూడా కూర్చొని అవి కూడా సమాజం సంబంధించి కూడా అవన్నీ కూడా ఐదవారం వాళ్ళు వచ్చారా? మీరు చేశారా? పంపించారా? నాకు పంపించారా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, అందరినీ పెట్టారా లేదా అనేది కూడా. ప్రధాన గుర్తింపు ఉన్న ప్రతి నాయకులు కూడా ఇందులో పెట్టండి. ఇప్పుడు మనం వాళ్ళకి వేరే పదవులు ఇచ్చేది రేపు భవిష్యత్తులో ప్రధానంగా దానికోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు అంటే రేపు పూర్తి శ్రద్ధ పెట్టి రేపు నైట్కి మొత్తం కూడా అన్ని లిస్టులు కూడా మాకు చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతూ ఇంకా మాట్లాడతాను. గ్రామాల వారీగా ఈరోజు దానికి సంబంధించి ఏదన్నా గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అచ్చంపేట మండలం గ్రంథసిరి రైతులు కలెక్టర్ లేకపోవడంతో డిఆర్ఓకి వినతి పత్రాన్ని ఇచ్చిన రైతులు విజయభాస్కర్ ట్రేడర్స్ యాజమానులు గోపు శ్రీనివాసరెడ్డి, కిషోర్ రెడ్డిలు తమ వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వటం లేదని ఫిర్యాదు. 15 మంది రైతుల నుంచి 65 లక్షల మిర్చి తీసుకున్నారు. ఏడాది నుంచి డబ్బులు అడిగితే మాయమాటలు చెప్తున్నారు అన్న రైతులు డబ్బుల కోసం వెళితే మాపై దాడి చేశారు. మిర్చి యార్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని రైతులు వాపోయారు. మాకు రైతులు, మేము గంధసేరి గ్రామ రైతులు అండి, మిర్చి పండించే రైతులు అండి. మేము మిర్చి అమ్ముకుంటా జీవనం గడిపే రైతులు. మాకు పోయిన సంవత్సరం 2024లో మిర్చి అమ్ముకొని
మిర్చి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంగిలి కిషోర్ రెడ్డి అనే కమిషన్ ఏజెంట్ విజయభాస్కర్ రెడ్డి మిర్చి కాయలు అమ్మేవండి. మిర్చి కమిషన్ డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు అప్పటి నుంచి ఇప్పటికి ఇవ్వకుండా మమ్మల్ని రోజు తిప్పిస్తా మమ్మల్ని కొట్టడం చేయడం, డబ్బులు అని అడిగితే మొత్తం ఏది కావాలంటే అది ఆ కొట్టుకు కమిషన్ డబ్బులు కొట్టుకు అడిగిపోతే మమ్మల్ని కొట్టించి ఏది పడితే అది డబ్బులు నా కొడకలారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని నానా దురుసులాడి ఈ 5-6 నెలల నుంచి మమ్మల్ని కొట్టు చుట్టూ తిప్పించి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటా వాళ్ళని మమ్మల్ని లెక్క చేయకుండా ఈ వంతున ఎవరికాడికి పోయినా న్యాయం చేయట్లేదు చంద్రబాబు గారు. మాకు మీరే న్యాయం చేయాల్సిందిగా ఎవరికాడికి పోయినా న్యాయం చేయకుండా మా ఎంపీ గారు బెమ్మసేన చంద్రశేఖర్ గారు తప్పిపోతే మా తరపున నిలబడి అధికారులందరికీ ఫోన్ చేసి చెప్పినా కొంతమంది అధికారులు మా న్యాయం చేయకుండా ఈ 5-6 నెలలు వాళ్ళ షాప్ చుట్టూ తిరిగి వాళ్ళు యథాచితిగా వ్యాపారం చేసుకుంటా వీళ్ళంతా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంగిలి కిషోర్ రెడ్డి అనే వ్యక్తులు 150 కోట్ల దాకా వ్యాపారం చేసే వ్యక్తులు వీళ్ళంతా అప్పిరెడ్డి గారి ద్వారా వ్యాపారం చేస్తా ఎవరిని లెక్క చేయకుండా డబ్బులు మాకు రావాల్సింది ఇవ్వకుండా అప్పిరెడ్డి గారు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసి యాడ్లు మొత్తం మోసం చేసి రైతులను మమ్మల్ని బాగా మోసం చేస్తున్నారండి. బాగా మోసం చేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా అప్పిరెడ్డి గారు మమ్మల్ని మొత్తం వాళ్ళ చేత కొట్టేయడం, ఇట్లా ఎవరికాడికి పోయినా కూడా న్యాయం జరగకుండా అధికారులను కూడా ఆపడం జరుగుతుందండి. బెమ్మసేన చంద్రశేఖర్ గారు, గుంటూరు ఎంపీ బెమ్మసేన చంద్రశేఖర్ గారు అధికారులు మా తరపున నిలబడే అధికారులకి మాకు అందరికీ చెప్పి సపోర్ట్గా ఈ 2-3 నెలల నుంచి తిరుగుతుంటే బెమ్మసేన చంద్రశేఖర్ గారికి కూడా లెక్క చేయకుండా కొంతమంది అధికారులు యాడ్లో ఉద్యోగస్తులు వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సహకరించండి యథాచితిగా ఓల్డ్లో పెట్టిన అకౌంట్లో వాళ్ళు మిర్చి మళ్ళీ యథాచితిగా అమ్ముతామని 150 కోట్ల జనానికి యూనిట్ని డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మాలాంటి వ్యక్తులు ఇంకా రైతులు చాలామంది రైతులు అండి డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నారండి. మాకు మేము ఈ వంతున పొద్దున్నే వదులుకొని వచ్చి ఈ ఆఫీసుల చుట్టూ తిరిగి 5-6 నెలల నుంచి మేము తిరగని సాట అంటే చేయని సాటలు లేదు సార్. పొద్దున్నే రావడం సాయంత్రం 10 దాకా ఇక్కడే కూర్చొని ఎవరో సాయం న్యాయం చేస్తారని చెప్పి అధికారుల చుట్టూ తిరిగి ఎస్పీ గారి కాడికి పోయి ఎస్పీ గారి కాడికి కలిసి అందరినీ బ్రేక్ చేసి ఈ అప్పిరెడ్డి అనే మిర్చి యాడ్ని రైతులను దోచుకుంటున్నారండి. రైతులను దోచుకొని ఇలా బాగా మోసం చేసి వాళ్ళకి సపోర్టు గోపి శ్రీనివాసరెడ్డి, సంగిలి కిషోర్ రెడ్డిని మాకు డబ్బులు ఇప్పించకుండా మాకు రావాల్సిన డబ్బులు రైతులు 5 డబ్బులు రావాల్సింది ఇప్పించకుండా వాళ్ళు బాగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మోసం చేసి తిప్పించి డబ్బులు అడిగితే కొట్టి రౌడీలను పెట్టి కొట్టించి ఈ విధంగా మాకు చంద్రబాబు గారు కొట్టారండి. అన్నారు కదా మిర్చి యాడ్లోకి మీరు మమ్మల్ని బాగు చేస్తారని వచ్చి మేము తిరుగుతున్నాండి. 3 నెలల నుంచి తిరుగుతుంటే ఎమ్మడపడి కొడుతున్నారండి వాళ్ళు. మీరు ఏదన్నా చేయకపోతే మేము మందు తాగి చావడమేనండి, ఇంకెందుకు తప్ప మాకు దారి లేదు. మీరు ఏం చేస్తారు? కలెక్టర్ గారు పనులు చెప్తారండి. చంద్రబాబు గారు 10 లక్షలు 12 లక్షలు 20,000 అయ్యింది. పెట్టి ఆగం చేసి చాటాలు చేసి వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. చంద్రబాబు గారు మీకు నమస్కారం అండి. విజయభాస్కర్ ట్రేడర్స్లో మిర్చి 5 రైతులు మిర్చి అమ్మామండి. అమ్మితే డబ్బులు ఇవ్వకుండా రేపు ఇస్తా మాపిస్తా అని చెబుతా ఉన్నాడు. సరే పోయినసారి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నాను కదా మేము ఆ రోజు తర్వాత గవర్నమెంట్ మారినా కూడా అసలు లెక్క వేయకుండా ఏముంటున్న పదే తెచ్చినారు. నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి అంతమంది కంప్లైంట్లు ఇచ్చినా ఎవ్వరు అసలు పట్టించుకోవట్లేదు, మా డబ్బులు ఇప్పించలేదు అనుకో. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. 6 కాలం కష్టపడి పండించి పంటను ఈ విజయభాస్కర్ ట్రేడర్స్లో అమ్మి మేము మోసపోయాం. కావున మాకు దయ ఉంచి మా అందున మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. గురువారం స్థానిక గుంటూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే ఉద్యోగుల యూనియన్ బిల్డింగ్ నందు జరిగిన జాతీయ సర్వే దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏడీ సర్వే పవన్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ సర్వే దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో గ్రామ మండల సర్వేయర్లతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, ఆర్డీఓ శ్రీనివాసరావు రక్తదానం చేశారు. మొత్తం 53 మంది ఉద్యోగులు ఈ రోజు రక్తదాన
శిబిరంలో అందించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రజలకు భూమి అనేది ఒక ఎమోషనల్ అంశం అన్నారు. భూ పరిపాలనకు సంబంధించి భూ సమస్యల పరిష్కారంలో సర్వే శాఖ ప్రముఖ పాత్ర వహిస్తుందని, ప్రతి ఏడాది ఏప్రిల్ 10వ తేదీన జాతీయ సర్వే దినాన్ని జరుపుకుంటున్నామని, సర్వే అనే వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఈ రోజు సర్వే శాఖ వారు సర్వే దినోత్సవం జరుపుకోవడం జరిగిందని, ఇందులో భాగంగా గత ఏడాది బాగా పనిచేసిన సర్వేయర్లకు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ సర్వేయర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎంతో ఉత్సాహంతో సర్వే శాఖ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించడం ఎంతో ముదావహం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను చక్కగా చేస్తున్నారని ప్రశంసించారు. రీసర్వేలో చురుకుగా పాల్గొంటున్న సర్వేయర్లను అభినందిస్తూ రాబో కాలంలో కూడా భూ సర్వే పనులు చక్కగా చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో గంగిరెద్దుల సంఘం సహవాస కూడికకు హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు గొల్లల మామిడాడ జ్యోతిక కృష్ణ, టీడీపీ మాజీ ఎంపీటీసీ తమలంపూడి శివరామరెడ్డి, జనసేన నాగు గండ్రేడు గ్రామ చర్చి సభ్యులు, గండ్రేడు గ్రామ ఎన్డీఏ నాయకులు, పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగవంతుడు మనం కాపాడడానికి ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు తలో 10 రూపాయలు వేసుకుని కూటమి పెట్టుకుంటారు సార్. ప్రతి సంవత్సరం కూడా అందరికి భోజనాలు పెట్టి దేవుడు మమ్మల్ని కాపాడాడు కనుక మరి దేవుడు కాపాడకపోతే మేమేం చేయగలము అని దేవుడిని ఎంతో గొప్పగా స్తుతించుకుంటారండి. వీరికి మరి సరైన ఒకప్పుడు గృహాలు లేవేమీ లేవండి, వారు చెప్పినట్టుగా అక్కడెక్కడ ఉండేవారు. కానీ దేవుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు వారిని హెచ్చించడం ప్రారంభించాడు. ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమం చేసుకుంటారు సార్. ఈ కార్యక్రమానికి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా ఇంకొక అరగనికి వస్తే చాలా జనం వస్తారండి ఈ కార్యక్రమానికి. తమనే కార్యక్రమం వల్ల ముఖ్యంగా ఈ స్థలంలో వారు ఎప్పటి నుంచో ఒక కమిటీలు కట్టించుకోవాలని వారి ఆశ అండి. ఒక కమిటీలు కట్టించుకోవాలని వారి ఆశ. తమ చేతుల మీదుగా ఈ స్థలంలో అందరూ ఏకమై 10 సెంట్లు కొనుక్కున్నారు. తమ చేతుల మీదుగా ఈ స్థలంలో వీళ్ళకి ఒక కమిటీలు కట్టించేస్తారని అందరం వారి పక్షమున తమరికి వినిపించుకుంటూ తమరు మాట్లాడవలసిందే కోరుతున్నాం. ఈరోజు ఈ గండేళ్ళలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా గ్రామ నాయకులు రాజు గారు, బుజ్జి గారు, అదేవిధంగా ఏకాశ్ గారు, భాస్కరరావు గారు, సత్యబాబు గారు, అదేవిధంగా మండలం నుంచి వచ్చిన కృష్ణ గారు, నాగు గారు, శివ గారు, వెంకటేశ్వరరావు గారు, గోవింద్ గారు, అందరి పెద్దలకి, అదేవిధంగా బాబా గారికి, గ్రామశాఖ అధ్యక్షులు వీరేంద్ర గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పౌల్ గారికి, మీ పేరు రాజు గారు, ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. అదేవిధంగా మీ అందరికీ భగవంతుని పట్ల ఇంత భక్తి విశ్వాసం ఉండడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ మానవుడి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల మేము వృద్ధిలోకి వచ్చాం, లేకపోతే నా యొక్క శక్తి సామర్థ్యాల వల్ల వృద్ధిలోకి వచ్చామనే అహంకారాన్ని, మమకారాన్ని మానవులు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. భాస్కర్ రాజు గారు చక్కటి మాటలు చెప్పారు. భగవంతుని పట్ల విశ్వాసం ఉంచుకొని, భగవంతుని పట్ల విశ్వాసంతో చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూనే ఈరోజు ఇక్కడ గృహాలు నిర్మింపజేసుకోవడం, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా ఇక్కడ స్థలం కొనుక్కోవడం, బైబిల్లో చెప్పినట్టుగా విశ్వసించిన వాడు హెచ్చింపబడును అనడానికి నిదర్శనంగా మీరందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం. ఆ విధమైన విశ్వాసాన్ని ఈరోజు కూడా ఉంచుకొని అదేవిధంగా మీరు ముందుకెడుతున్నందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇవాళ గత ప్రభుత్వ నిర్వాహకం వలన ఇవాళ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. ప్రధాన రహదారులు, R&B రోడ్లు కానీ ప్రధాన రహదారులు కానీ పూర్తిగా గుంతలమయమైపోయి ప్రయాణికులు ప్రయాణించలేని పరిస్థితి చూశారు మీరు గతంలో. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది కనీసం మీరు బయటికి వెళ్ళాలి అంటే, ముఖ్యంగా ఫాస్ట్ గారు అనేక చోట్ల ఈ ప్రవక్తల సూక్తులు చెప్పడం కోసం వారు వెళ్తూ ఉంటారు. దానికోసం వాళ్ళకి ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందో ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అందరికీ
హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కొద్ది సమయం ఇవ్వండి. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ పనులు మొదలుపెట్టడం జరుగుతుంది. అప్పుడు తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని పరిగణలో తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజు ఉదయం విరామ సమయంలో తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టీం, సెంట్రల్ మినిస్టర్ శ్రీ జ్యువల్ ఓరం దేనేష్ రెడ్డి, ఫార్మర్ డీజీపీ మరియు కేశినేని చిన్ని, ఎంపీ విజయవాడ వేరువేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల సినీ నటి విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం విడుదల సందర్భంగా ఈ చిత్రం విజయం సాధించాలని తిరుమలకి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నామని, అలాగే 2 రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకున్నట్టు తెలిపారు. हमारा कैमरा में थोड़ा ले लेना. శ్రీనివాసులు గారు ఊరు నెల్లూరు. మీరు ఇష్టమన్నాను శ్రీవారి ఆలమెదురుగా ఉన్న ప్రసార కేంద్రానికి వచ్చి ఇటు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. శ్రీనివాసులు గారు ఊరు నెల్లూరు. మీరు ఇష్టమన్నాను శ్రీవారి ఆలమెదురుగా ఉన్న ప్రసార కేంద్రంలోకి వచ్చి ఇటు గారిని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అన్నా పైకి వచ్చేస్తున్నారు నా మేడం 1 సెకండ్ టెంపుల్ ఫోటో తీసుకుంటారు. టెంపుల్ ఫోటో తీసేసుకున్నాం. కదలద్దండి అట్టే తీసుకోండి. కొద్దిగా వెనక రారా. ఎట్లా వచ్చేసాను సార్. కొద్దిగా ఓకే తీసుకో. అయిందా? ఓకే సార్ 1 మినిట్ సార్. అట్లా వెళ్తాం ఇంకా వెనక్కి వచ్చా అన్న. ఇద్దరు వస్తారు. పృథ్వీ గారు కనపట్లేదు సార్. గేట్ అయిపించాడు. రెండు వెనక్కి వచ్చేయండి. వేసానా
సైడ్ వేసానా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తానన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా 2 రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో గావ్ చలో అభియాన్ కార్యక్రమం పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పట్టిప్రోలు మండలంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అచ్చంపేట మండలం గ్రంథసిరి రైతులు కలెక్టర్ లేకపోవడంతో డిఆర్ఓకి వినతి పత్రాన్ని ఇచ్చిన రైతులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.